ఇక నల్గొండ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. సుమారు 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని కలెక్టర్కి స్థానికులు వినతి పత్రం అందించారు. ఆ పార్టీ ఆఫీసును తక్షణమే కూల్చేయాలని డిమాండ్ చేశారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే లక్ష రూల్స్ పెట్టిన వారు ఇలా అక్రమంగా కార్యాలయాలు నిర్మించుకుంటే ఎలాంటి స్పందన లేకపోవడం అమానుషమని మండిపడ్డారు. ఈ చర్యలపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. సుమారు 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని కలెక్టర్కి స్థానికులు వినతి పత్రం అందించారు. ఆ పార్టీ ఆఫీసును తక్షణమే కూల్చేయాలని డిమాండ్ చేశారు. పేదవాడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే లక్ష రూల్స్ పెట్టిన వారు ఇలా అక్రమంగా కార్యాలయాలు నిర్మించుకుంటే ఎలాంటి స్పందన లేకపోవడం అమానుషమని మండిపడ్డారు. ఈ చర్యలపై తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం, నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊలగొట్టాలి. నేను చెప్తే ఆయన ఊలగొడుతున్నాయి. పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నది కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్ రింగ్ రోడ్ గా కట్టించిన. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. మన ఎవరి మీద కక్ష అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి. మన కలెక్టర్ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అసలు టౌన్ లో నేను మినిస్టర్ గా చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రోడ్ మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు, అంతేనా? నువ్వు చేయి. ఇది మినిస్టర్ ఆర్డర్ మీన్స్ గవర్నమెంట్ ఆర్డర్. యూ గో యాజ్ పర్ రూల్స్. కామన్ మ్యాన్ కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నంటే ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవడం, ప్రజల ఆస్తులను కబ్జాలు చేస్తే రౌడీజం చేస్తే రౌడీజం బంద్, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా. పేదవాడు వస్తే నా సొంతంగా నా దగ్గరగా నా పిల్లల్లాగా వాళ్ళని చదివించుకుంటూ పేదవాళ్ళకి అండగా ఉండడం, నల్గొండ టౌన్ ని మోడల్ గా చేయడం నా లక్ష్యం. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, నల్గొండ జిల్లాలో అనుమతులు లేకుండా కట్టిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి స్థానికులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ లో వెళ్లి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి ఇన్నారెడ్డి? అమూల్య, మనం గమనించవచ్చు, గత ప్రభుత్వం తాలూకు అక్రమ నిర్మాణాల విషయం కావచ్చు, అక్రమ లేఅవుట్ల విషయం కావచ్చు, తర్వాత చూస్తా ఉన్నాం ఏ రకంగా రాజకీయ పలుకుని అడ్డుగా పెట్టుకుని ఎంత దురాఘాతంగా పాల్పడ్డారో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా వెళ్ళి చూస్తున్న అక్రమాల చిట్ట చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలో దాదాపుగా 100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి అనుమతి లేకుండా నిర్మించిన కార్యాలయం మీద ఇప్పటికే ఒక కంప్లైంట్ వచ్చింది. ఈ 100 కోట్ల విలువైన అక్రమ నిర్మాణాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. ఒక ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా చేశారని చెప్పని కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి ప్రస్తుతం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ ఫిర్యాదును తీసుకున్న కలెక్టర్ దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి నిజంగానే ఇది ఒక ప్రభుత్వ భూమిలో కట్టిన 100 కోట్ల విలువతో కట్టిన కార్యాలయం, బీఆర్ఎస్ కార్యాలయం అని చెప్పి కూడా గుర్తించడం జరిగింది. కలెక్టర్ నారాయణ ఈ ఫిర్యాదు అందింది. సో ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, తర్వాత రికార్డు పరంగా ఉన్న అంశాలన్నింటినీ కూడా పరిశీలించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తాని దీని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా దీని మీద సీరియస్ అవుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన బీఆర్ఎస్ కార్యాలయం దాదాపుగా నల్గొండ జిల్లాలో 100 కోట్లు నిర్మించిన అక్రమ నిర్మాణం, తర్వాత అనుమతులు కూడా లేవని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ దీని మీద త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చి జరుగుతా ఉంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.